ఈ కమెంట్ చూడండి. అన్న నాకు ఫస్ట్ నుంచి సాఫ్ట్వేర్ అంటే ప్యాషన్. స్టార్టింగ్ నుంచి దానికోసమే చదువుకున్నాను. దానికోసం బీటెక్ లో సిఎస్సి తీసుకున్నాను. బాగా చదువుకున్నాను. క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చింది. ఇప్పుడు నా డ్రీమ్ జాబ్ చేస్తున్నాను. అంత బాగానే ఉంది. కానీ లాస్ట్ 1 year నుంచి నాకు ఎందుకో ఇక్కడ హ్యాపీనెస్ పోయింది. ఇది నాకు కాదేమో, నాకు ఇంకేదైనా చేయాలని ఉంది. ఏం చేయాలన్నా బ్రదర్, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫస్ట్ నీకు ఒక విషయం చెప్తా చూడు. ఒక లైఫ్ లో నీకు మల్టిపుల్ ప్యాషన్స్ ఉండొచ్చు, మల్టిపుల్ ఇంట్రెస్ట్స్ ఉండొచ్చు, మల్టిపుల్ డ్రీమ్స్ ఉండొచ్చు, మల్టిపుల్ గోల్స్ ఉండొచ్చు. ఏం పర్లేదు. చాలా మంది అనుకుంటారంటే ఒక ప్యాషన్ అనుకుంటే అది ఖచ్చితంగా చేసేయాలి, ఇంకా లైఫ్ లాంగ్ అదే చేసుకుంటూ కూర్చోాలనుకుంటారు. చాలా మంది అలాగే ఆలోచిస్తారు, కానీ అది తప్పు. ఎందుకంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది లైఫ్ లో 2. ఒకటి నీ హ్యాపీనెస్, ఇంకొకటి క్యూరియాసిటీ. నీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుందంటే అది చేయి. నీకు ఏ విషయంలో బాగా క్యూరియాసిటీ ఉంటే ఆ విషయం ట్రై చేయి. ఇప్పుడు లైఫ్ లో ఒక్క పైన చేయాలని ఎక్కడ రూల్ లేదు. నువ్వు లైఫ్ లో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ట్రై చేయొచ్చు. నువ్వు ఒక కెరీర్ పాత్ అనుకున్నావు, అదే ప్యాషన్ అనుకున్నావు, ఒక 5 years ఇన్వెస్ట్ చేసావు, ఎల్లో హ్యాపీగా ఉన్నావు, తర్వాత హ్యాపీనెస్ పోయింది, లేకపోతే అందులో క్యూరియాసిటీ పోయింది, మొనటోనస్ అయిపోయింది జాబ్ అంతా. ఇప్పుడు ఇంకెందులో క్యూరియాసిటీ ఉన్నా అందులోకి వెళ్ళు. ఆ సైక్లింగ్ నేర్చుకున్నావు, సైక్లింగ్ ఇంట్రెస్ట్ పోయింది, రన్నింగ్ ఇంట్రెస్ట్ అయింది, రన్నింగ్ చేయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకున్నావు, సాఫ్ట్వేర్ లోకి వెళ్ళు. లేదు ఇంకోటి ఏదో కొత్త ట్రై చేయాలనుకున్నావు, కొత్త ట్రై చేయి. లేదు బిజినెస్ పెట్టాలనుకున్నావు, బిజినెస్ పెట్టు. లేదంటే కంటెంట్ క్రియేషన్ చేయాలనుకున్నావు, కంటెంట్ క్రియేషన్ చేయి. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు ఏది హ్యాపీనెస్ ఇస్తే అదే చేయి. నీ హ్యాపీనెస్, నీ క్యూరియాసిటీ, ఈ రెండింటిని ఎప్పుడు మిస్ చేసుకోవద్దు.